విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం ఫ్రెండ్స్. ABCDE అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. మనం ఈ రోజు క్లాస్ లో ఈజ్ అనే బీ ఫార్మ్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఈ ABCD ఫార్ములా వాడి ఈజ్ పైన 5 వాక్యాలను క్రియేట్ చేయడం ఎలా. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ABCD అని 5 లెటర్స్ ఉన్నాయి. అంటే మనం ఈజ్ అనే పదాన్ని 5 రకాలుగా వాక్యాలుగా ఎలా తయారు చేయాలి. ఈజ్ అంటే ఏంటి? ఉన్నది అని అర్థం. చూడండి, ఫస్ట్ పాజిటివ్ ఆన్సర్ చూద్దాం. షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లేపాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. అంటే ఈజ్ ని బీ ఫార్మ్ అనొచ్చు, మనం హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాం, తర్వాత ఏం తీసుకున్నాం? హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. షీ ఈజ్. తర్వాత ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఏంటి? నౌన్. అంటే బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ వాడాల్సిన అవసరం లేదు. బీ ఫార్మ్స్ కి ఫార్ములా ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్ కి ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే బీ ఫార్మ్. తర్వాత ఏంటి? నౌన్ అయినా వాడచ్చు, అడ్జెక్టివ్ అయినా వాడచ్చు, అడ్వర్బ్ అయినా వాడచ్చు. తర్వాత ఏంటి? ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ హైదరాబాద్ అనేది నౌన్, షీ అనేదేమో సబ్జెక్ట్, ఈజ్ అనేదేమో హెల్పింగ్ వర్బ్ అంటే బీ ఫార్మ్, తర్వాత హైదరాబాద్ అనేది నౌన్. రైట్. సో చూశారు కదా, షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ లోకి మార్చాలంటే పాజిటివ్ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ గా రాసి అక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. చూడండి, సేమ్ ఫార్ములా కిందికి వచ్చేసింది. నాట్ ఒకటి కొత్తగా వచ్చేసింది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత షీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదు. అంటే పాజిటివ్ ఆన్సర్ వచ్చేసింది, నెగిటివ్ ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఈజ్ ను ఉపయోగించి ప్రశ్న అడగడం ఎలా. ఈజ్ షీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా. ఫార్ములా చూడండి, పాజిటివ్ సూత్రం, నెగిటివ్ సూత్రం ఏంటి? పాజిటివ్ నెగిటివ్ ఏమో రెండు సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇప్పుడు ఏంటి? పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్, సబ్జెక్ట్ సెకండ్ ప్లేస్ కి రావాలి. రివర్స్, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్. ఈ షీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఫార్ములాని కిందికి తీసుకోండి. హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఫార్ములా అవుతుంది. ఈజ్ ఇన్ షీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదా. వరుసగా 4 గమనించండి మీరు. ABCDE. ఏకి బికి కామన్ పాయింట్ ఏంటి? ఏబిలు రెండు స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉంది, సెకండ్ ప్లేస్ లో హెల్పింగ్ వర్బ్ ఉంది. ఏ అయినా బి అయినా అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. సబ్జెక్ట్ వెంటనే మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ సి అండ్ డి చూడండి ఫ్రెండ్స్. సిలో డిలో అంటే స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉంది, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది. అంటే సి అయినా సరే, డి అయినా సరే. సిలనేమో పాజిటివ్ క్వశ్చన్స్, డిలనేమో నెగిటివ్ క్వశ్చన్స్. అంటే మీకు ఏమర్థమైంది? ఇంగ్లీష్ లో మనం పాజిటివ్ క్వశ్చన్స్ అడిగినా, నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినా స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండాలి. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. సార్ పాజిటివ్ క్వశ్చన్స్ ఏంటి, అసలు పాజిటివ్ ఆన్సర్స్ అంటే ఏంటి అంటే నేను మీకు 2 ఆన్సర్స్ చెప్పాను. ఆమె హైదరాబాద్ లో ఉంది అంటే పాజిటివ్ ఆన్సర్, ఆమె హైదరాబాద్ లో లేదా అంటే నెగిటివ్ ఆన్సర్. మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ ఏం అడిగారు? ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా అన్నారు. ఇది పాజిటివ్ క్వశ్చన్. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా అని అడిగారు. మీరు ఉందా అని అడిగిన వెంటనే నేనేమన్నాను? లేదు అన్నాను. అప్పుడు మీరు కొంచెం ఆశ్చర్యంతో ఏమడుగుతారు? ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదా అంటారు. దీన్ని నెగిటివ్ క్వశ్చన్ అంటారు. జనరల్ గా అడిగేటప్పుడేమో దాన్ని పాజిటివ్ క్వశ్చన్. కొంచెం ఆశ్చర్యంతో అవునా ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదా, ఇది కొంచెం ఆశ్చర్యంతో అడుగుతుంటారు చూడండి, దాన్ని నెగిటివ్ క్వశ్చన్స్ అంటారు. సో ఇట్లా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఇలా రాయాలి. ఇంకా చివరిది చూడండి, ఈ ఉంది. ఈ అంటే ఏంటి? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. అంటే ఈజ్ ను ఉపయోగించి మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ ని ఎలా అడగాలో చూద్దాం. ఏం లేదు, సిడి ఉంది కదా, సేమ్ ఫార్ములాని కిందికి తీసుకోవాలి. సేమ్ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, ఆ హెల్పింగ్ వర్బ్ ముందు WH వర్డ్, అక్కడ W ఉంది. అంటే 9 WH వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో. వాట్ గానీ, వేర్ గానీ, వెన్ గానీ, వై గానీ, హూ గానీ, హూమ్ గానీ, ఊజ్ గానీ, విచ్ గానీ, హౌ గానీ, ఈ 9 WH వర్డ్స్ లలో ఏదైనా ఒక WH వర్డ్ ఇక్కడ వాడండి. మిగతా ఫార్ములా సేమ్. సో వై ఈజ్ షీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు ఉంది. ఇది WH టైప్ క్వశ్చన్. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఈజ్ అనే బీ ఫామ్ ని ఉపయోగించి 5 రకాల వాక్యాలను తయారు చేశాం. మీరు ఇంగ్లీష్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే ఇట్లా ఆ టాపిక్ ని ఉపయోగించి ఈ 5 రకాల వాక్యాలు తయారు చేయడం మీరు నేర్చుకోవాలి. అందుకోసమే ఈ మంత్రానికి ABCDE అని నామకరణం చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈజ్ పైన నేను ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. అంటే ఈ ABCDE అనే మంత్రం ద్వారా మీరు వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయండి. సో మీకు నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ
ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజుకు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.